హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయ రాఘవ. ఇది వీడియో నెంబర్ 99, 99వ వీడియో ఇది. ఇంతకుముందు 99వ వీడియోలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి నేర్చుకున్నాము, రూల్స్ ఎలా వాడాలనేది. ఇందులో అదే ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ డి, ప్రజెంట్ టెన్స్లో 4వది చివరిదైనా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుంటున్నాం మనం. ఇందులో రూల్స్ ఏమేమి ఫాలో కావాలి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు చాలామంది మామూలుగా ఈ వాక్యాలు చెప్పడంలో మాట్లాడేటప్పుడు, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తప్పులు చేస్తుంటారు. మీరు జస్ట్ ఇది బాగా అటెన్షన్ పే చేస్తే తప్పులు లేకుండా మీరు ఈజీగా, సులభంగా, త్వరగా, మంచిగా చెప్పవచ్చు. మీకు కూడా అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడతాం మీరు ఇంగ్లీష్లో. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మీకు తెలిసింతమంది నేర్చుకున్నారు వీడియోలో. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక పని గతంలో మొదలై ఇప్పటికి కూడా జరుగుతుందనమాట. ఇప్పటి జరుగుతుంది, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, లాస్ట్ ఇయర్ కావచ్చు, 50 ఏళ్ళ కింద కావచ్చు, 100 ఏళ్ళ కింద కావచ్చు, ఇప్పటికి కూడా మాట్లాడే సమయానికి కూడా జరుగుతుంది. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క తెలుగు డెఫినేషన్. దీని ఇంగ్లీష్లో డెఫినేషన్ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ expresses an action that started sometime or long time ago and still going on even at the time of speaking. That's called present perfect continuous. ఓకే, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క కంటిన్యూస్ డెఫినేషన్స్ తెలుగులో మరియు ఇంగ్లీష్లో. ఇందులో ముఖ్యంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడేవి ఏంటంటే 2 పదాలు ముఖ్యంగా వస్తుంటాయి మనకు. ఏం పదాలు అవి? సిన్స్ అనేది ఒకటి, ఫర్ అనేది ఒకటి. ఈ 2 వాడుతూ ఉంటాం మనం మా స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ముఖ్యంగా. ఇది వాడడంలో పిల్లలు, స్టూడెంట్స్, మాట్లాడేవాళ్ళు చాలా వరకు కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు తప్పులు చేస్తుంటారు. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయకూడదని నేను పర్ఫెక్ట్గా ఈ యొక్క వీడియో 99వ వీడియో మీకు చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, సిన్స్ అంటే ఎప్పటి నుండి పని మొదలైంది, దాన్ని ఇంగ్లీష్లో అంటాం పాయింట్ ఆఫ్ టైం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫర్ అనేది ఎప్పుడు వాడతాం? ఎంతకాలం జరిగింది పని, పీరియడ్ ఆఫ్ టైం, ఎంతకాలం అనేది పీరియడ్ ఆఫ్ టైం. అలాగా 2 విధాలుగా మీకు టేబుల్స్ 2 సపరేట్గా ఇచ్చాను, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. నాకు లెఫ్ట్ సైడ్లో సిన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం. ఇక్కడ ఫర్ ఎలా వాడాలి, సిన్స్ ఇక్కడ ఎలా వాడాలి, ఫర్ ఎలా వాడాలి, సేమ్ సెంటెన్స్ దాన్ని మనం ఫర్తో ఎలా చెప్పొచ్చు అనేది ఇక్కడ ఇటు సైడ్ రాశాను నేను. ఓకే, మీరు జస్ట్ ఈజీగా, సులభంగా మీరు నేర్చుకోవచ్చు ఈ టెన్సెస్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ముఖ్యంగా. ఓకే, చూడండి, ఫస్ట్ ఐ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ అనమాట. ఫస్ట్ వాక్యము మొదటిది, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ సిన్స్ 2023. నేను డిగ్రీ 2023 నుండి చదువుతున్నాను. అంటే యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2023లో. ఇప్పటి వరకు జరుగుతుంది. అందుకే ఎప్పటి నుండి స్టార్ట్ అయింది పని అంటే 2023 నుండి స్టార్ట్ అయింది. ఓకే, దాన్ని మనం ఫర్తో చెప్పాలనుకోండి, అదే వాక్యాన్ని, సేమ్ వాక్యం, మీనింగ్ ఏం చెడిపోదు, మీనింగ్ అలాగే ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, రాంగ్ ఏం కాదు. చూడండి, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ ఫర్ 2 years. అంటే 2023 నుండి 2024, 2025 ఎన్నేళ్ళైంది? 2 years. దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ ఫర్ 2 years అన్నా, లేదా ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ సిన్స్ 2023 అన్నా, 2 వాక్యాలు ఒకటి. కానీ చాలామంది తెలియకుండా ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ సిన్స్ 2023 అంటారు, అలాగే ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ సిన్స్ 2 years అని అంటారు. సిన్స్ 2 years అని వాడకూడదు, ఏమని వాడాలి? ఫర్ 2 years అని వాడాలి. అలాంటి తప్పులు మీరు చేయకూడదనే నేను ఇలాంటి వాక్యాలు మీకు వీడియో ద్వారా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీ, సులభంగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ 2వ వాక్యం వచ్చేసి, వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2017. మేము హైదరాబాద్లో 2017 నుండి ఉంటూ ఉన్నాము. మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు? ఎప్పటి నుండి? 2017 నుండి. ఓకే, అయితే ఇప్పటికి కూడా ఉంటున్నారనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్ ఇప్పటికి కూడా ఉంటున్నాము అనే మీనింగ్ వస్తుంది. అప్పుడు దాన్ని, అదే వాక్యాన్ని మనం ఫర్తో ఎలా చెప్పాలంటే, వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 9 years. మేము హైదరాబాద్లో ఉండబట్టి 9 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు? 2017 నుండి ఈ 2025 వరకు, ఇప్పటి వరకు 9 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఎంతకాలం అని చెప్పాలనుకున్నప్పుడు ఫర్ వాడాలి ఇక్కడ, ఫర్ 9 years. ఎప్పటి నుండి అన్నప్పుడు సిన్స్ 2017. మేము హైదరాబాద్లో 2017 నుండి ఉంటున్నాం అన్నప్పుడు వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2017. అదే ఒకవేళ మేము 9 years నుండి హైదరాబాద్లో ఉంటున్నాం అంటే వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 9 years. ఇలాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రెండింటి మీనింగ్స్ ఒకటే, కానీ ఇది సిన్స్తో చెప్పొచ్చు, ఇది ఫర్లో చెప్పొచ్చు. మా మామూలు స్పోకెన్ ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. ఇది మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా
ఈ యొక్క వాక్యాలు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని చాలా ఉపయోగపడతాయి మీకు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వాక్యం వచ్చేసి యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ సిన్స్ 2nd నవంబర్. మీరు 2nd నవంబర్ నుండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ అయిన పని? 2nd నవంబర్. అంటే ఇప్పటి కూడా జరుగుతుంది. సపోజ్ ఈరోజు మనం 10th అనుకోండి, ఇక్కడ రాసాను డేట్ చూడండి, 10 నవంబర్ 2025, 10th రాశాను ఈరోజు. అంటే ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది ప్రిపేర్ కాబట్టి? 2nd నవంబర్ నుండి ఈ రోజుకు 10th కరెక్ట్గా 9 days అవుతుంది. ఇలా మనం ఎంత కాలం జరిగిందని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ 2nd నవంబర్ నుండి మీరు చదువుతూ ఉన్నారు. 2nd నవంబర్ 2025 మీరు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్కి. అదే మీరు ఇంగ్లీష్లో ఈ వాక్యం మామూలు ఫర్తో చెప్పాలనుకోండి, అప్పుడు ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఫర్ 9 days. ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, సిన్స్ ప్లేస్లో ఫర్ వాడాలి, ఫర్ 9 days. ఈ 2nd నవంబర్ అనేది ఉండదు. 9 days నుండి ప్రిపేర్ అవుతున్నాను. ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్షన్? 2nd నవంబర్ 2025. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, 2025. ఓకే, ఫర్ 9 days. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ది, దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫ్రెంచ్ సిన్స్ లాస్ట్ మంత్. వాళ్ళు ఫ్రెంచ్ లాస్ట్ మంత్ నుండి నేర్చుకుంటున్నారు. లాస్ట్ మంత్ నుండి ఇప్పటికి ఎంత అయింది? 1 month అయింది. అందుకని మనం ఇది చెప్పేటప్పుడు మామూలుగా దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫ్రెంచ్ సిన్స్ ప్లేస్లో ఫర్ 1 month అని వాడచ్చు. ఫర్ 1 month. ఎందుకు? లాస్ట్ మంత్ నుండి ఇప్పటివరకు ఎంతకాలం జరిగింది వాళ్ళు నేర్చుకోబట్టి? 1 నెల జరిగింది. ఓకే, ఇది 4వ వాక్యం. 5వ వాక్యము, హీ హ్యాస్ బీన్ డ్రైవింగ్ కార్ సిన్స్ మండే. అతడు మండే నుండి కార్ నడుపుతున్నాడు. మండే నుండి ఇప్పటికీ మండే అనుకోండి, ఈ రోజుకి 10th నవంబర్కి 2025కి. అప్పుడు ఏం చెప్పొచ్చు మనం? ఫర్ 1 week అనొచ్చు, లేదా ఫర్ 8 days. అలాగా మీరు దాన్ని బట్టి ఎంత కాలం అన్నప్పుడు ఫర్ వాడాలి. ఎప్పటి నుండి అన్నప్పుడు, ఎప్పుడు నడుపుతున్నాడు కార్ ఆయన అన్నప్పుడు హీ హాస్ బీన్ డ్రైవింగ్ కార్ సిన్స్ మండే. అది 5వ వాక్యం. 6వ వాక్యం వచ్చేసి షీ హాస్ బీన్ డూయింగ్ జాబ్స్ సిన్స్ మే 2025. ఆవిడ జాబ్ మే 2025 నుండి చేస్తున్నారు. అంటే మే 2025 నుండి ఈ నవంబర్కి ఎన్ని మంత్స్ అయింది? 7 months. అందుకని ఈ వాక్యాన్ని మనం చెప్పేటప్పుడు ఎప్పటి నుండి చేస్తున్నారు, ఎప్పటి నుండి పని స్టార్ట్ అయింది అన్నప్పుడు సిన్స్ వాడతాము. షీ హాస్ బీన్ డూయింగ్ జాబ్. ఎప్పటి నుండి? షీ హాస్ బీన్ డూయింగ్ జాబ్ సిన్స్ మే 2025. మే 2025 నుండి ఈ నవంబర్ 2025కు 7 months అవుతుంది. ఫర్ అని వాడినప్పుడు ఫర్ 7 months అని చెప్పాలి. షీ హాస్ బీన్ డూయింగ్ జాబ్ ఫర్ 7 months. లేదా సిన్స్ చెప్పాలనుకోండి, షీ హాస్ బీన్ డూయింగ్ జాబ్ సిన్స్ మే 2025. ఇలాగ మనం దీన్ని సిన్స్తో వాడాలి, ఇక్కడ ఫర్తో వాడాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7th వాక్యము, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ 7 AM. ఉదయం 7 గంటల నుండి వర్షం పడుతూ ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయింది వర్షము? మార్నింగ్ 7కి. కానీ ఇప్పుడు కూడా పడుతూ ఉంది వర్షం. ఓకే, అలాంటప్పుడు మనము దీన్ని మార్నింగ్ 7 AM నుండి పడుతూ ఉంది అంటే ఇప్పుడు మనకి టైం ఇప్పుడు ఎంత అయింది? సపోజ్ 6 PM అనుకోండి ఈవినింగ్. అప్పటి వరకు ఏమనొచ్చు? 11 hours. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 11 hours. 11 గంటల నుండి వర్షం పడుతూనే ఉంది ఉదయం నుండి. ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్నింగ్ 7కి, ఈవినింగ్ 6 PM వరకు పడుతూనే ఉంది. అందుకని ఈ వాక్యాన్ని 11 గంటలు కంటిన్యూస్గా పడుతుంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇట్ హ్యాస్ బీన్ అని వాడతాం. ఇలాగ మనం అన్ని పర్సన్స్ కవర్ చేసాం ఇందులో. ఐ, వి, యూ, ఓకే, దే, హీ, షీట్, 7 persons కవర్ చేసాం. కరెక్ట్గా మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి, ఐ, వి, యూ, దే, వీటన్నిటితో కూడా హ్యావ్ బీన్ వాడాం. చూడండి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఈ మూడితో హీ, షీ, ఇట్, వీటితో మనం హ్యాస్ బీన్ వాడాం. ఓకే, గుర్తుంచుకోండి. ఐ, వి, దేతో హ్యావ్ బీన్, హీ, షీట్తో హ్యాస్ బీన్ వాడాలి రూల్స్లో. ఓకే, అర్థం. తర్వాత వర్బింగ్ ఫామ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మన ఇంపార్టెంట్ సెకండ్ రూల్ ఒకటి పాయింట్ అవుట్ నేర్చుకోవాలి. సెకండ్ ఏంటంటే ప్రశ్నలు ఎలా చేయొచ్చు క్వశ్చన్స్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. చూడండి, ఇలా అడగవచ్చు క్వశ్చన్స్. ఎదుటి వ్యక్తిని అడగాలనుకోండి, మీరు ఎప్పటి నుండి చేస్తున్నారు, మీరు ఎప్పుడు నా కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు ఎప్పటి నుండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఎప్పటి నుండి షాపింగ్ చేస్తున్నారు, అవన్నీ అడగాలనుకోండి. సపోజ్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ రైటింగ్ అసైన్మెంట్స్. మీరు ఎప్పటి నుండి అసైన్మెంట్స్ రాస్తూ ఉన్నారు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ రైటింగ్, ఎప్పటి నుండి, ఎంతకాలం నుండి. అంటే మీరు దీన్ని సెంటెన్స్ మీ ఇష్టం ఉన్నట్టుగా 2 విధాలుగా చెప్పొచ్చు. ఒకటి, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అసైన్మెంట్స్ సిన్స్ లాస్ట్ మంత్, పోయిన నెల నుండి రాస్తున్నాను. లేదా ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అసైన్మెంట్స్ ఫర్ 1 month, 1 month నుండి రాస్తున్నాను. లేదా ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అసైన్మెంట్స్ సిన్స్ సెప్టెంబర్ 2025, సెప్టెంబర్ 2025 రాస్తున్నాను. అలా యాక్షన్ స్టార్ట్ అయ్యి ఇప్పటి కూడా జరుగుతున్నప్పుడు ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అని రాస్తాము. ఓకే, ఈ ప్రశ్న ఎలా వస్తుంది? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ రైటింగ్, ఎప్పటి నుండి మీరు రాస్తున్నారు, ఇది క్వశ్చన్. ఓకే, ఆన్సర్ ఐ హ్యావ్ బీన్. ఇది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రశ్న దాంట్లో హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ షాపింగ్, ఆవిడ ఎప్పటి నుండి షాపింగ్ చేస్తున్నారు. చాలాసేపు అయింది ఆవిడ షాపింగ్కి వెళ్ళి ఇంకా చేస్తున్నారా,
ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆవిడ అని మీరు తెలుసుకోవాలనుకోండి, అలాంటి వాక్యాన్ని ఎలా అడగాలి మనం ఇంగ్లీష్లో? ఎలా అడగాలి? హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ షాపింగ్? ఆవిడ ఎప్పటి నుండి షాపింగ్ చేస్తున్నారు? హౌ లాంగ్ షీ బీన్ షాపింగ్ అంటే ఆవిడ ఎప్పటి నుంచి షాపింగ్ చేస్తున్నారు. ఆన్సర్ ఏంటి? షీ హ్యాస్ బీన్ షాపింగ్ సిన్స్ ఆఫ్టర్నూన్. ఆవిడ మధ్యాహ్నం నుండి షాపింగ్ చేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? మధ్యాహ్నం. ఈవెన్ ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకోండి మనం, సపోజ్ 6 గంటలకి, అంటే ఇప్పుడు 6 గంటల వరకు కూడా షాపింగ్ ఇంకా చేస్తూనే ఉన్నారనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు షాపింగ్ చేయడం? మధ్యాహ్నం. ఇప్పటి కూడా చేస్తుంది. కానీ షీ హాస్ బీన్ షాపింగ్ సిన్స్ ఆఫ్టర్నూన్. ఇది ఈ యొక్క సెకండ్స్ దాంట్లో క్వశ్చన్స్ ఎలా చేయాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్లో అనేది నేర్చుకున్నాం. థర్డ్ రూల్ ఏంటంటే మనకి ఇక్కడ లేదు కాదనే వాక్యాలను మనం బీన్తో వాడకూడదు. ఓకే, ఇప్పుడు చూడండి వాక్యం చూడండి. ఇక్కడ ఫస్ట్ వాక్యం ఇక్కడ లేదు కాదనే వాక్యాలను, ఐ హ్యావ్ నాట్ బీన్ గోయింగ్ టు మూవీస్ సిన్స్ లాస్ట్ మంత్. ఐ హ్యావ్ నాట్ బీన్ గోయింగ్ టు మూవీస్ సిన్స్ లాస్ట్ మంత్. నేను లాస్ట్ మంత్ నుండి మూవీస్కి వెళ్ళడం లేదు. వాక్యం ఇలా చెప్పకూడదు ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్లో. ఏ పనైనా లేదు కాదు జరగలేదు అనే సందర్భంలో మనం ఎప్పుడు బీన్ అనేది రాకుండా చూసుకోవాలి వాక్యంలో చెప్పేటప్పుడు. సింపుల్గా దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. చూడండి ఇక్కడ రాశాను, ఐ హ్యావ్ నాట్ గాన్ టు మూవీస్ సిన్స్ లాస్ట్ మంత్. నేను లాస్ట్ మంత్ నుండి మూవీస్ వెళ్ళలేదు. ఇది పర్ఫెక్ట్ సెంటెన్స్. ఓకే, మీరు ఇలా చెప్పాలనుకోండి, ఈ సెంటెన్స్ కరెక్ట్గా వినడానికి కరెక్ట్గా ఉండదు, ప్లస్ ఇట్స్ ఇన్అప్రోప్రియేట్ టు ఎక్స్ప్రెస్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ లేదు కాదనే దాన్ని బీన్తో పాటు ఇన్ఫామ్తో ఎక్స్ప్రెస్ చేయొద్దు. ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ అని అనకూడదు. ఐ హ్యావెంట్ వర్క్డ్. సోమవారం నుండి పని చేయలేదు అనుకోండి, ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ సిన్స్ మండే అనకూడదు, తప్పు. ఐ హ్యావ్ నాట్ వర్క్డ్ సిన్స్ మండే నుండి ఇప్పటివరకు పని చేయలేదు. అలాగా పని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్గా చెప్తాం. సెకండ్ సెంటెన్స్, ఐ హ్యావ్ నాట్ బీన్ మీటింగ్ హిమ్ సిన్స్ October 2nd, 2025. అతన్ని నేను October 2nd, 2025 నుండి అతన్ని చూడలేదు. ఓకే, ఇది పని ఎప్పటికో October 2nd, 2025 నుండి కూడా జరుగుతుంది కాబట్టి ఈ పని మనం బీన్తో చెప్పకూడదు. దీన్ని ఎలా చెప్పాలి మళ్ళీ? ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ సిన్స్ October 2nd, 2025. అతను నేను October 2nd, 2025 నుండి అతన్ని కలవలేదు. అంటే ఒక పని జరగలేదు అనుకోండి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇంతవరకు, అలాంటి పని ఎప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్లో బీన్ అని వాడకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడాలి. ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ సిన్స్ October 2nd, 2025. అంటే అంతకుముందు October 1st కలిశాను అని అర్థం అక్కడ. ఓకే, ఐ హ్యావ్ నాట్ బీన్ మీటింగ్ హిమ్ సిన్స్ October 2nd, 2025. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్లో. మన తర్వాత దాన్ని మనం బీన్ అని వాడకుండా కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ సిన్స్ October 2nd, 2025 నుండి తను కలలేదు. ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ వర్క్ సిన్స్ మండే నుండి కంప్లీట్ చేయలేదు. అలాగే జరిగిన పనిని ప్రజెంట్ పర్ఫెక్ట్గా తెలియాలి. ఇక లాస్ట్ చివరిగా మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఈ బీన్ కూడా వాడచ్చు మనం. హ్యావ్ బీన్తో ఇన్ఫామ్ వాడకుండా ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుండి బిజీగా ఉన్నాను. ఈ హ్యాస్ బీన్ ఫ్రీ సిన్స్ లాస్ట్ వీక్. అతను లాస్ట్ వీక్ నుండి ఫ్రీగా ఉన్నాడు. ఇన్ఫామ్ లేకుండా ఇలాగ వాడచ్చు ఇది లాస్ట్ ఇందులో. ఓకే, అలాగే నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ బిజీ ప్రిపేరింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్ సిన్స్ లాస్ట్ మంత్. ఆవిడ లాస్ట్ మంత్ నుండి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడంలో బిజీగా ఉంది. ఎలా చెప్పాలి? షీ హ్యాస్ బీన్ బిజీ ప్రిపేరింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్ సిన్స్ లాస్ట్ మంత్. ఇలాగ లాస్ట్ మంత్ నుండి ఆవిడ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం బిజీగా ఉంది. సో ఇవన్నీ వాక్యాలు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్ ఇన్ని సందర్భాల్లో వాడచ్చు. సిన్స్ ఎలా ఎప్పుడు వాడాలి, ఫర్ ఎప్పుడు వాడాలి, మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సెకండ్ మరి క్వశ్చన్స్ ఎలా చేయాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్, అది గుర్తుంచుకోవాలి. థర్డ్ది లేదు కాదనే వాక్యాల్లో బీన్ వాడకుండా ఎలా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలి అది నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మామూలుగా బీన్తో కూడా ఎలా వాక్యాలు చేయొచ్చు. ఐ బీన్ బిజీ సిన్స్ మండే నుండి బిజీగా ఉన్నాను. షీ హాస్ బీన్ ఇన్ హైదరాబాద్ సిన్స్ లాస్ట్ మంత్ కూడా హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు కూడా. షీ హాస్ బీన్ లివింగ్ అనే అవసరం కూడా లేకుండా డైరెక్ట్గా షీ హాస్ బీన్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2017. ఆవిడ 2017 నుండి హైదరాబాద్లో ఉంది. లివింగ్ అనే అవసరం లేకుండా డైరెక్ట్గా బీన్తో కూడా చెప్పొచ్చు. ఓకే, ఇలాంటి వాక్యాలను మనం అన్నీ కూడా జస్ట్ పర్ఫెక్ట్గా మాట్లాడడానికి ఇంగ్లీష్లో తప్పు లేకుండా యాక్యురేట్ ఇంగ్లీష్గా ఎక్స్ప్రెస్ చేయడానికి, ఫ్లూయెంట్గా ధారాళంగా చెప్పడానికి మన యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మన స్పోకెన్ ఇంగ్లీష్లో. అందుకని దీనిపైన ముఖ్యంగా మీకు చాలా ఫోకస్ చేసి నేను ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ వీడియో చేయడం జరిగింది. ఐ హ్యావ్ డన్ దిస్ వీడియో only to make you learn, to make you well acquainted with present perfect continuous form, which is quite indispensable, very much useful widely while we use in spoken English, especially while we speak to others, so that we should be very much careful about using where to use since, where to use for. And these are the very important words
you have to remember while speaking English, especially present perfect continuous, which is quite indispensable tense form in the present tense. Okay, present perfect continuous. I hope you have understood this video. Just to practice all these four, where to use since for questions, and at the same time where to use been, where we should use present perfect, and at the same time how can we use only been without ing form. మనం బీన్ లేకుండా కూడా ఎలా ఇచ్చాలి, ఇలాగా సిన్స్ ఫర్ గురించి మరియు ప్రశ్నలు ఎలా చేయాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ అనే దాని గురించి, నెక్స్ట్ లేదు కాదనే వాక్యాలను ఎలా చెప్పాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అనే దాని గురించి, నెక్స్ట్ బీన్ ఎలా వాడాలి మనం అనేటటువంటి దాని గురించి కూడా నేర్చుకున్నాం మనము. ఈ వీడియోస్ మీరు బాగా అర్థం చేసుకున్నారనుకున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు మొత్తం ఇవన్నీ చేస్తే మీరు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. I wish you all the best. Have a nice day. Thank you, my dear friends and students. Thanks a lot.